తెలంగాణలో డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపాలి. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ చేయండి. సైబర్ సెక్యూరిటీ నార్కోటిక్ వింగ్ పై సమీక్షలో సీఎం రేవంత్. పులివర్తి నాని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు. నాయకుడనేవాడు డ్రామాలు ఆడకూడదన్న చెవిరెడ్డి. ఏపీలో కౌంటింగ్ పై పోలీస్ శాఖ ఫోకస్. అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులు. 56 మందిని నియమించిన డీజీపీ. సత్తెనపల్లి డీఎస్పీ ఆఫీస్ కు పల్నాడు ఎస్పీ. సబ్ డివిజన్ పరిధి అధికారులతో భేటీ. కౌంటింగ్ భద్రతపై ఆదేశాలు. తెలంగాణలో ఎల్లుండి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ ఫోకస్. బరిలో 52 మంది అభ్యర్థులు. రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు. 27న విచారణకు రావాలన్న బెంగళూరు పోలీసులు. మరికొందరికి తాకీదులు జారీ. హేమపై నేరం ఇంకా రుజువు కాలేదు. పోలీసులు ఆధారాలిస్తే చర్యలు తీసుకుంటాం. అసత్య ప్రచారాలు ఆపాలన్న మంచు విష్ణు. సీఎంతో సిపిఐ, సిపిఎం, టీజేఎస్ నేతల భేటీ. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చ. కాంగ్రెస్ అభ్యర్థికి 3 పార్టీల మద్దతు. తెలంగాణలో బ్రూ ట్యాక్స్ నడుస్తోంది. వసూళ్ల దందాకు తెరలేపారు. ఎవరేం చేశారో ఆలోచించాలన్న కేటీఆర్. 10 ఏళ్లుగా నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు. వారి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదు. జీవో 46పై అసత్య ప్రచారమన్న బల్మూరి వెంకట్. ప్రాణాలతో చెలగాటమాడితే చర్యలు తప్పవు. నకిలీ వైద్యంకు మెడికల్ కౌన్సిల్ హెచ్చరిక. ఇప్పటి వరకు 50 కేసులు నమోదు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. రేపు తీవ్ర తుఫానుగా మారనున్న రేమల్. బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు వర్ష సూచన. చెడ్డీ గ్యాంగ్ తరహాలో చుడిదార్ గ్యాంగ్. ఓ ఇంట్లో 4 తులాల బంగారం, ₹1,00,000 చోరీ. ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలో ఘటన. ప్రీ లాంచ్ పేరిట మోసం. సాహితీ ఇన్ఫ్రా బాధితుల ఆందోళన. సీసీ ఎదుట నిరసన. ఇవి ప్రజలు బీజేపీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు. జూన్ 4న కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారన్న ఖర్గే. ముగిసిన 6వ దశ ఎన్నికల పోలింగ్. బెంగాల్లో పలుచోట్ల ఘర్షణలు. జార్గ్రామ్లో బీజేపీ అభ్యర్థి తుడుపై దాడి. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలుస్తాం. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కామెంట్స్. బీజేపీ 200 స్థానాలు గెలవడమే కష్టం. సీఈసీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది. ఈవీఎంలపై సందేహాలు ఉన్నాయన్న నారాయణ. వారణాసిలో ప్రియాంక గాంధీ ప్రచారం. డింపుల్ యాదవ్ తో కలిసి భారీ రోడ్ షో. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు. అవినీతికి పాల్పడ్డ నేతలు జైలుకే. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బీహార్ ఎన్నికల ప్రచారంలో మోదీ కామెంట్స్. రేపు చపాక్లో ఐపీఎల్ ఫైనల్. కప్ తో కేకేఆర్, ఎస్ఆర్కే కెప్టెన్ల ఫోటోషూట్. బీచ్ లో సందడి చేసిన అయ్యర్, కమిన్స్.